తప్పనిసరిగా దేవుని వాక్యం ఆదరితో ఉంటాం ఉన్నప్పుడు సమయంలో మరోసారి ప్రభు ప్రేమించి ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని కనపరుస్తాము. పిల్లలు మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 వచనం నుండి 30 వచనం వరకు, 26 నుంచి 30 వరకు అందరం కూడా కలిసి దగ్గరగా ఈ మాటలు చదువుకుంటాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విడిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినలే, ఇది నా శరీరం అనిచ్చారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలో అందరూ కాదు, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెల్లించున్న నిబంధన. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షరసము కొత్తదిగా తాగుదనివాడు, ఇకను దాన్ని త్రాగినని మీతో చెప్పుచున్నాను. అంతటి వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళింది. అదే రీతిగా 2వ దినవృత్తాంతములు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి 3 వచనాలు అందరం కూడా కలిసి దగ్గరగా ఈ మాటలు చదువుకుంటాం. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసిన ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిములకును మనుష్యుల వారికి పత్రికలను పంపారు. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొని వచ్చారు. జనులు యెరూషలేములో కూడుకొనుకుని వచ్చారు. మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారు దాన్ని 2వ నెలలో ఆచరించవాలని యోచన చేసి ప్రార్థన చేసుకుంటాం. విశుద్ధుడు అయిన మా తండ్రి, పరమందు ఆశీనుడు అయిన మా దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. ప్రభువా, మా యొక్క నమ్మకత్వాన్ని బట్టి మమ్మల్ని బ్రతికిస్తూ కాపాడుతూ మీ సంరక్షణలో మీ భద్రతలో మమ్మల్ని దాచిపెడుతున్నారు. ప్రభువా, ఈ సమయంలో మీ బిడ్డలతో కూడా పరిశుద్ధులతో కూడా కలిసి నేను కూడా హృదయమార ఆరాధించడానికి మీ కృప అనుగ్రహిస్తూ వచ్చాను. అవును తండ్రి, దగ్గర ప్రభువా, నా కొరకు మధ్యవర్తిగా ఉండటానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. ఒక తమ్ముడు కొరకు, ఒక తండ్రి కొరకు ఎవరైనా ఈజీగా పూటపడొచ్చేమో, కానీ పొరుగువాడను, అన్యుడను, సొంత వారిని కాదు, అయినా నా నిమిత్తమై పూటపడటానికి మీరు ఇష్టపడి ప్రభువా, చెడిపోయిన నా కొరకు ప్రభువా, అనేక పర్యాయములు చిక్కబడిన నా కొరకు, వస్త్రహీనుడిగా మార్చబడిన నా కొరకు, తెలివి మాలిన వాడిగా జీవిస్తున్న నా కొరకు ప్రభువా, విశ్రాంతి లేక మరణమును ఆశ్రయించిన నా కొరకు తండ్రి, మీరే నా భారములన్నీ భరించారు, నా కొరకు పోటుపడ్డారు. ప్రభువా, మీరు చేసిన మేలు కొరకు వందనాలు. తిరిగి ఈ సమయంలో బల కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తుండండి. బలలో చేవేస్తూ ఉన్నప్పుడు తండ్రి, మేము మీ జ్ఞాపకం చేసుకున్న వారిగా మమ్మల్ని హెచ్చరించండి, గురిగొల్పండి, గద్దించండి.
మాతో మాట్లాడి నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ప్రేమించి ప్రభు మరొక శ్రేష్టమైన సమయాన్ని మన జీవితంలో ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. తిరిగి ఉదయకాల సమయంలో కూడా ప్రభు యొక్క శ్రేష్టమైన బలలో చేరేసే ముందు కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో సరి చేయబడిన వారిమై బలలో చేయవేయడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది. అవునంటారా? ఇదిగో మళ్ళీ తలకాయలో ఊపుతున్నారు మీరు. అంటే మీరు ఎంత అలర్ట్గా ఉన్నారో తెలుసుకోవడం కొరకు అప్పుడప్పుడు నేను అట్లా అంటాను. అప్పుడు మీ అలర్ట్నెస్ అనేది నాకు అర్థమవుతుంది. నాకేదో గొంతు బాగోక కొంచెం నేను డల్గా మాట్లాడుతున్నా. ఇలాగే ఓ పాస్టర్ గారు వేరే సంఘానికి వెళ్ళి ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు నేను కూర్చొని వాక్యం చెబుతాను అన్నాడంట. ఆరోగ్యము బాగాలేదు, ఈరోజు నేను కూర్చొని వాక్యం చెబుతాను అన్నారంట. మరి విశ్వాసులు కూడా తక్కువలేం కాదు కదా. వాళ్ళు ఏమన్నారంటే, యాండ్ల తరబడి మేము కూడా కూర్చొనే చెబుతున్నాం అయ్య గారు, ఈసారికి పండుకొని అయిపోయిందేమో, ఈసారి ఒకసారికి వండుకొని ఉంటాను అన్నారంట. అట్టుంది మన సంగతి. కాబట్టి అలర్ట్గా ఉండాలి. సరేనా? రండి, మనం చదివిన భాగంలో 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరంలోనికి రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ, యూదా వారందరికీ సౌండ్ పెంచినాను బాబు. కొంచెం సౌండ్ పెంచితే నేను మాట్లాడే ప్రక్రియించవచ్చు. చదవండి. వర్తమానములను ఎఫ్రాయిములకును మనిషి వారికి పత్రికలను పంపెను. కాబట్టి హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఇక్కడ ఈయన ఆశపడుతున్నటువంటి సంగతి ఏమంటే, యెరూషలేములో దేవునికి పస్కా పండుగ ఆచరించాలని ఆరాటపడుతూ ఉన్నాడు. ఎందుకు పస్కా పండుగ ఆచరించాలని కోరినాడు అంటే, అప్పటికే పస్కా ఆగిపోయింది ఇశ్రాయేలులలో. పస్కా ఆగిపోవడం మాత్రమే కాదు, ఇశ్రాయేలు జీవితంలో అది ప్రతి సంవత్సరం కూడా జరగాల్సింది. కానీ ఆహాజు అనేటువంటి హిజ్కియా తండ్రి కాలంలో ఆహాజు చేసినటువంటి కార్యములను బట్టి దేవుని మందిరపులో జరగాల్సిన పస్కా పండుగ ఆగిపోయింది. దేవుని మందిరం కూడా పూర్తిగా తలుపులు వేయబడి మూయబడుతూ వచ్చింది. చూడండి, 28వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 21 నుండి మనం చదువుతాం. ఆహాజు భాగం ఏర్పరచెను. యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునకు ఇచ్చను. కానీ అతడు అతనికి సహాయం చేయలేదు. ఆపత్కాలమందు మరి అధికముగా అడిగి అట్లు చేసిన వాడు ఈ ఆహాజును రాజే ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదు అనుకొని తను ఓడించిన తమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణలన్నీ సమకూర్చి
వాటిని ఏం చేశాడు? దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునంతటా బలిపీఠములను కట్టించాను. దేవుని కోపం వచ్చింది, దేవుడు బాధపడ్డాడు. ఆ రాజు త్వరలోనే చనిపోయినాడు. పిల్లరా, ఆహాజు రాజు చనిపోయిన తర్వాత ఆహాజు రాజు కుమారుడైనటువంటి హిజ్కియా ఆయన రాజుగా చేయబడ్డాడు. రాజుగా చేయబడిన తర్వాత చదవండి 29 మొదటి వచనంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హిజ్కియా యావన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అతడు 7 పడులండు, గమనించండి, మొదటి సంవత్సరం ఎప్పుడండి? 7 బడిలో మొదటి సంవత్సరము మొదటి నెల. ఇప్పుడు గ్యాప్ తీసుకోలే. చాలాసార్లు ఎవరైనా ఒక మనిషి మంచి ఉద్యోగానికి వెళితే, ఎవరైనా ఒక మనుషుడు మంచి పొజిషన్కి వెళితే మొదట తన కుటుంబాన్ని, తన ఇంటిని, తనకున్నటువంటి అనేకమైన వాటన్నిటినీ సిద్ధపరచుకొని ఆ తర్వాత అతని ఉద్యోగ సంబంధమైన వాటిని ఆలోచిస్తాడు. కానీ హిజ్కియా మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిర తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. అనగా తండ్రి చేసిన దుర్మార్గమైన పని, ఆహాజు చేసిన దుర్మార్గమైన కార్యములు హిజ్కియా గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు నాకు సమయం ఇస్తాడు, ఎప్పుడు దేవుడు నాకు అవకాశం ఇస్తాడు, నేను నా దేవుని మందిరపు తలుపులను ఏం చేయాలా? తెరవాలా. ఎందుకంటే అప్పటికి చాలా జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోయింది. చదవండి 29:6 వచనం. 29:6 వచనంలో పితరులు ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు చెప్పండి ఆయన నివాసమునకు పేడముఖం పెట్టుకొని దానిని ఏం చేస్తున్నాడు? ఆలక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరముకు ప్రజలు ఎట్లున్నారంట? పెడముఖము. పెడముఖం అంటే ఏమి? ఇది చెప్పడు. పోనీ ఎడముఖం ఉంది కదా, ఎడముఖమా ఎడముఖమా? మరి ఎడముఖం అంటే తెలుసా? ఎడముఖం అంటే తెలుసా? ఎవరితో మనకు పడదనుకోండి, ఆయన ఎదురుగా వస్తున్నాడు అనుకోండి, చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఏమంటారు దాన్ని? ఎడముఖము పెడముఖము అంటారు. అంటే ఆయన కనబడతాడు వచ్చేసి, ఆయన ఎవరో తెలుసు, బట్ నీకు మాట్లాడేదానికి ఇష్టం లేదు కనుక ఏ ఫోను లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నట్టు ఇటుగుండాను అటుగుండాను వెళ్ళిపోతాను. అలాగే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని మందిరం ఉంది. కానీ ఇశ్రాయేలు మందిరంలో దేవునికి జరగాల్సినటువంటి పసక, దేవుని కొరకు జరగాల్సినటువంటి నైవేద్యము ఇవన్నీ ఆగిపోయిన కారణాన్ని బట్టి ప్రజలు దేవుని మందిరానికి ఏమైపోయినారు? ఎడముఖముగా అయిపోయి మందిరమును నిర్లక్ష్యపెడతా ఉన్నారు. కనుక దేవుని మందిరంలో జరగాల్సినటువంటి క్రమం, దేవుని మందిరంలో జరగాల్సినటువంటి పరిచర్య సక్రమమైన రీతిలో జరగకపోతే ప్రజలు ఏమైపోతారండి? ఎడముఖం అయిపోతారు. దేవుని మందిరము నిర్లక్ష్యము, అలక్ష్యము చేయబడుతుంది. అయితే ఎప్పుడైతే రాసైనాడో అతని హృదయంలో ఎప్పటి నుంచో ఒక ఆశ,
ఎప్పటి నుంచో ఒక కోరిక. ఎప్పుడైతే దేవుని మందిరం యొక్క తలుపులు తెరచాలి, దేవుడి మందిరంలో జరిగించాల్సినటువంటి క్రమము యథాప్రకారంగా జరిగించాల. దాని కొరకు చాలా క్రమం చెల్లించాడు. మందిర తలుపులు తెరిచినాడు, బాగు చేశాడు, యాజకులను పెట్టాడు, గాయకులను పెట్టాడు, లేవీలను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. దేవుని మందిరంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అయిపోయింది. అయితే ఇక్కడితో సరిపెట్టుకోవడానికి వీల్లేదు. పస్కా పండుగ కూడా జరగాలి. ఆ పస్కా పండుగ జరగాలని ఉద్దేశించి ఒక రోజున ఆయన చేసిన పనినే మనం చదువుతూ వచ్చాం. రండి చదవండి. 30 అధ్యాయం 1 వచనంలో, మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ, యూదా వారికి అందరికీ వర్తమానమును ఎఫ్రాయిములకు, మనష్షే వారికి పత్రికలను పంపెను. కాబట్టి ఎన్నో దినాలుగా ఆగిపోయిన పస్కా పండుగ మరలా జరగాల. ఎన్నో దినాలుగా ఎడముఖముగా పెడముఖమున ప్రజలు దేవుని సన్నిధికి రావాలా. ఎన్నో దినాలుగా మందిరమును నిర్లక్ష్యపెడుతున్న వారు దేవుని సన్నిధిలో ఆరాధించాలా. ఈ పస్కా పండుగలో చేయాలని చెప్పేసి చాలా ఆశపడి అందరినీ సమకూరుస్తూ ఉన్నాయి. అయితే ప్రభు మనకి ఇచ్చినటువంటి పస్కా పండుగలో, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి పస్కాలో, ఎన్నో దినాలుగా ఆగిపోయి ప్రార్థించబడుతున్నటువంటి పస్కాలో ఇలా ఎవరు పడితే వారు వెళ్ళటానికి, చేయటానికి అవకాశము లేదు. మరి ఎవరు చేయవేయాలా? ఎవరు పాలు పొందాలా? ఎలా పడితే వారు పాలు పొందడానికి అవకాశము లేదు. అందుకొరకే చదవండి. మొదటి వచనంలోనే చదవండి. హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించడం కొరకు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసిందని ఇశ్రాయేలు వారందరికీ. ఎవరిని పిలుస్తున్నాడండి? పస్కా పండుగలో పాలు పొందడానికి ఎవరు పడితే వారు అర్హులు కాదు. మరి ఎవరు పాలు పొందాలి? పస్కాలో ఎవరు పాలు పొందాలని కోరుతూ వచ్చాడు? మొట్టమొదటిగా యెరూషలేములో ఉన్న మందిరానికి రావాలని చెప్పి ఇశ్రాయేలులను పిలుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు అనగా చూడండి, లేఖన భాగములో ఆది కాండము రాయబడుతూ వచ్చినటువంటి మాటల్లో 32వ అధ్యాయం, ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతాం. ఇలా యాకోబు ఒక్కడ మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పొరుగులాడుచుండెను. అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పొరుగులాడుట వలన ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, ఆయన నీ పేరు ఏమి అని అడిగగా, చెప్పండి, అతడు నీ పేరు ఏమి అనగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు దేవుడు అన్నాడు, మనుషులతోనూ పోరాడి గెలుచుతూ కాబట్టి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు. ఇక నుంచి నీ పేరు ఏంటి చెప్పండి? అంటే యాకోబు అనేటువంటి పేరు కలిగిన వాడు ఇప్పుడు ఇశ్రాయేలు అనే పేరు నాకు ఏమైనాడు? మార్చబడుతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యాకోబు అనే మనుషుడు
ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చాడు. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి పస్కా పండుగలో చేయడానికి ఎవరు అర్హులని మనకు అర్థమవుతుంది? మార్చబడిన వారు. ఎవరండి? ఎవరు పడితే వాళ్ళు చేయవేసేది వాళ్ళ కాదు. ఎవరు పడితే వారు పస్కా పండుగలో చేయవేయటానికి అవకాశము. కాబట్టి యాకోబు అనుభవంలో నుంచి ఏం కావాలా? ఇశ్రాయేలుగా మార్చబడాలి. మార్చబడిన మాటలు కావాలా, మార్చబడిన ఆలోచన కావాలా, మార్చబడిన జీవితం కావాలా? మార్చబడిందా? ఒకప్పుడు యాకోబు మోసకరమైన జీవితం. ఎవరిని మోసం చేశాడండి? సేవకుల్నా? మీరు మాట్లాడుకుంటే నాకు అర్థం కాదు. ఎవరిని మోసం చేశాడు? అన్నను మోసం చేశాడు. ఇంకెవరిని మోసం చేశాడు? ఏమండి? తన యొక్క తండ్రిని కూడా మోసం చేశాడు. అక్కడతో ఊరుకున్నాడా? పిల్లనిచ్చిన మామను కూడా మోసం చేశాడు. అందరినీ మోసం చేసి ఏమన్నా బాగుపడ్డాడంటారా? ఏమండి? అందరినీ మోసం చేసి ఏమైనా బాగుపడ్డా? ఈయన్ని మోసం చేసి జబ్బు కలదాన్ని తీసుకొచ్చి అప్పగించాడు. ఏంటయ్యా ఉదయకాలం లేచి ఏంటి జరిగిన మోసమని లబ్బు కొట్టుకుంటా ఉంటే, అరే బాబు ఇంకా నువ్వు 7 సంవత్సరాలు కలువు చేయి, అప్పుడు నీకు ఇష్టమైన రాహేలును కూడా ఇస్తా. 7 14 సంవత్సరాలు, మందు కొరకు 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాల కాలం అక్కడే గడిచిపోయింది. మార్పు చెందడానికి అవకాశం లేదు. ఒకరోజు తరుణం వచ్చింది, ఒకరోజు అవకాశం వచ్చింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు, గోచాడుతూ ఉన్నాడు. ఆయన పట్టుకొని వెళ్ళడం లేదు. లేదు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఎస్, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇక మీదట నువ్వేం కాకూడదు? యాకోబుగా ఉండటానికి వీళ్ళు ఏం కావాలా? ఇశ్రాయేలుగా మార్చబడాలా? మార్చబడ్డావా? ఇశ్రాయేలుగా మార్చబడిన అనుభవాలు ఉన్నావా? ఒకవేళ మీ జీవితంలో ఇంకా మార్చబడకుండా, ఇంకొంతమంది అయితే మార్చబడుతూనే ఉంటారు. ఏం చెప్పండి? మార్చబడుతూనే ఉంటారు. అంటే మార్పు చెందడం వేరు, మార్చబడము వేరు. అంటే ఏ గాలి వీస్తే ఆ గాలికి కొట్టుకొని పోతానే ఉంటారు. అలాంటి మార్పు కాదు. ప్రభు చెప్పాడు, చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనములో, పిల్లరా మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ఏమని? మీరు మార్పు నుండి ఏం కావాలా? బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యములో మార్పు పొందేవా? మార్చబడిన జీవితం వచ్చిందా? మార్చబడిన అనుభవాలు జీవితంలో ఉన్నాయా? ప్రభు చెప్పాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలా? అనగా మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలని ప్రభు ఎందుకు చెప్పాడు? బిడ్డల హృదయాల్లో ఎలాంటి కల్మషము కానీ, ఎలాంటి కుట్రలు కానీ, ఎలాంటి పాపము కానీ బిడ్డలలో ఉంటుందండి? ఉంటుందా? చెప్పరేంటండి బాబు? అడిగినప్పుడు సమాధానం చెప్పండి. లేకపోతే మీ ఊరి నుంచి ఏమైనా ముత్యాలు తీసుకుపోతాం అనుకుంటున్నారా? ఇంకా పిల్లరా, ఏమాత్రము కూడా వారిలో ద్వేషం ఉండదు, పగ ఉండదు. ఒకసారి మా బాబు మనోహర్ అని చెప్పేసి వాడు అప్పుడు ఇది జరిగినటువంటి సందర్భంలో ఒక 6 సంవత్సరాలు ఉన్నాయి వాడికి. ఏదో విషయంలో బాగా కొట్టాను. కొట్టిన తర్వాత దొర్లి ఏడ్చాడు. అప్పుడు దాకా దొర్లి ఏడ్చి లోపల ఎక్కడో ఒక మూల పోయి కూర్చున్నాడు.
కొద్దిసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కీస్ తీసుకొని బయటకు వెళ్దామని చెప్పి బయటకు వెళ్ళి బండి స్టార్ట్ చేయగానే ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ వాడు పరిగెత్తుకొని వచ్చి నా బండి కూర్చున్నాడు. తీసుకొని వెళ్ళమంటున్నాడు. నా హృదయంలో ఒకసారిగా పశ్చాత్తాపం వచ్చింది. అది నేను ఇప్పుడే కదా వీళ్ళు ఇంతలా కొట్టాను, ఒక హాఫ్ అన్ అవర్ కూడా గడచలేదే, ఏం చేస్తున్నాడు వచ్చి? డాడీ నేను వస్తానని చెప్పి వచ్చి గట్టిగా ఓటేసుకున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? చిన్నపిల్లల హృదయంలో ఎలాంటి పాపము, ఎలాంటి మలినము వారికి ఉంటుంది. కనుక మార్పు చెందినటువంటి అనుభవాలు ఉన్నాయా? ఇది చాలా శ్రేష్టమైన పస్కా పండుగ. ఈ పస్కా పండుగలో చేయవేయాలి అంటే ఎవరు పడితే వారు, ఎలాగ జీవించేవారు, ఇష్టానుసారంగా బ్రతికేవారు ఈ పస్కాలో చేయడానికి లేదు. చాలాసార్లు మార్పు చెందలేక మనసుతోనే వస్తాం. చదవండి రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఏమండి? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించే అనగా దేవుని న్యాయమైన నీకు నీవే ఉగ్రతను. జాగ్రత్త, నీ మనసు మారిందా? మారు మనసు పొందావా? మార్పు చెందావా? మాటల్లో మార్పు వచ్చిందా? హృదయంలో మార్పు వచ్చిందా? క్రియలలో మార్పు వచ్చిందా? అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావా? ఈ మాట చెబుతుంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. మేము ఓఎంలో బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాను. బైబిల్ ట్రైనింగ్ చేస్తానికి వెళితే అక్కడ సిగ్లర్ కాలేజీ ఎలా ఉంటుందో బిబ్లికల్ కాలేజీలో కూడా అదే మాదిరి పద్ధతిగా మరి క్లాస్ రూమ్స్, సెమిస్టర్స్, ఎగ్జామ్స్, ఫైనల్ ఇలా చాలా పెద్ద పరిస్థితులు ఉంటాయి. పిల్లగా అలాగే చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ కాకినాడ దగ్గరలో ఎక్కడో శాంసంగ్ అని చెప్పేసి ఆ బాబు అక్కడికి వచ్చాడు. వాడు ప్రతి దాంట్లో కూడా ప్రతిసారి కూడా 5 మార్కుల కంటే ఎక్కువ వచ్చేవి కాదు. 5 మార్కుల కంటే ఎక్కువ వచ్చేవి కాదు. ఒకరోజు ఇట్లానే అందరినీ సమావేశపరిచి ఇదిగో ఇది నీది, ఇది నీది, ఇది నీది అని చెప్పి ఇస్తూ ఆయనకు కూడా ఇది సాంసంగ్ అని చెప్పి ఇవ్వబోతా ఆగి, అరే బాబు నువ్వు ఇక్కడికి రాకముందు ఏం చేశావు అని అడిగాడు. ఆయన అన్నాడు ఖాళీయే సార్ అన్నాడు. ఏం చెప్పండి? ఖాళీయే సార్ అన్నాడు. ఇప్పుడు సార్ అన్నాడు నువ్వు అక్కడ ఖాళీయే, ఎక్కడ కూడా నీ వల్ల ఏం యూస్ లేదు. కనుక నీవు అక్కడ అలాగే ఉన్నావు, ఇక్కడ కూడా మార్పు చెందక ముందు అలాగే ఉన్నావు, మార్పు చెందిన తర్వాత కూడా ఏంటి ప్రయోజనం? అలాంటి వారి కోసమై ఈ యొక్క పరిశుద్ధమైన బలి లేదు. లేదా ఎన్నో దినములుగా ఆరాటపడి ఈ యొక్క పస్కా పండుగను జరిగించాలని ఆశపడుతున్నటువంటి హిజ్కియా ఇశ్రాయేలు కావాలని కోరుతూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆ బ్రతుకు నుంచి, ఆ మోసకరమైన జీవితంలో నుంచి, మోసకరమైన మాటల నుంచి పూర్తిగా మార్చబడిపోయిన వాడు. అది కొరకే ఒక పాపి ఎక్కడ ఉంది? లూకాసు వార్త 15 వచనం, 7వ వచనం, 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనస్సు లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందువక పాపి విషయమై ఏమంటే పరలోకములో ఏం కలుగుతుందంట? గొప్ప సంతోషం. నీ ద్వారా దేవుడికి సంతోషం కలుగుతుందా? మార్పు చెందావా? మార్చబడినావా? మొట్టమొదటిగా ఇశ్రాయేలును పిలిచాడు. రెండవది ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? రెండవది యూదా వారు కావాలా? ఈ పస్కా పండుగను ఆచరించడం కొరకు ఎవరు పడితే వారు వీళ్ళు ఎవరు కావాలా? యూదా వారు. యూదా వారు అంటే
ఆదికాండము 29వ అధ్యాయము చివరి వచనం. ఆదికాండము 29వ అధ్యాయము చివరి వచనములో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని చూడరా, ఈసారి యెహోవాను స్తుతించదనుకొని, ఏమండి, ఈసారి నేను యెహోవాను స్తుతించదను అనుకొని ఏం పేరు పెట్టిందంట? యూదా. యూదా అంటే అర్థమేమి? స్తుతించేవాడు. ఎవరు కావాలా పస్కా పండుగలో చేయడానికి? అక్కడెక్కడ తిరిగేవాళ్ళ? ఏం చేసేవాళ్ళు కావాలా? పస్కా పండుగను ఆచరించాలంటే దేవుణ్ణి ఆరాధించేవారు అవసరం. ఈ రోజుల్లో రూల్స్ మారిపోయినాయి, ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయినాయి. ఆరాధిస్తేనే బల తీసుకునే పరిస్థితులు ఇదివరకు. ఇప్పుడు ఆరాధించకపోయినా, ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చినా, ఈవెందో ఫైనల్ మెసేజ్ అప్పుడు వచ్చిన బలలో లేకపోతే పరిస్థితులు జరిగిపోతుంది. రాయబడింది, ఈ పస్కా పండుగను ఆచరించాలంటే, ఈ పస్కా పండుగను చేయవేయాలంటే ఎవరు అవసరము? ఎవరు కావాలా? దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులు కావాలా? ఆరాధించాలనే మనస్సు కలిగిన వారు కావాలా? ఏదో వెళ్ళామండి, కూర్చున్నామండి, ఉన్నామండి, మళ్ళీ తిరిగి వచ్చేసామండి, లేదు. ఆరాధించుడు కొరకాయ పోటీ పడేటువంటి మనస్సు కావాలా? ఆరాధిస్తున్నావా? కొంతమంది సమయం లేక ఆరాధించారు, కొంతమంది సమయం ఉన్నా ఆరాధించారు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఆరాధించడం మన బాధ్యత. అది కొరకే కీర్తన 50 చివరి వచనం చూస్తే, కీర్తన 50 చివరి వచనం చదివితే, స్తుతి యాగము అర్పించేవాడు, చెప్పండి, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను డైరెక్ట్గా. ఇప్పుడు ఎవరైతే స్తుతి యాగం అర్పిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని ఆరాధిస్తారో అలాంటి వారు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమపరచిన కొరకే చదవండి యెషయా 43వ అధ్యాయం 7వ వచనం. 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలగజేశాను, వారిని పుట్టించిన వాడను కనుక నీ ద్వారా ప్రభు మహిమ పొందాలని కోరుతూ ఉన్నాడు. ఆరాధించే అనుభవం ఉందా? ఆరాధించేటువంటి స్థితి ఉందా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? బాప్తిసం పొందావేమో, ప్రతి దినము ఆరాధిస్తున్నావా? నీ జీవితంలో ఆరాధించేటువంటి అనుభవాలు ఉన్నాయా? ఎన్ని దినాలైంది ఆరాధించక, ఎన్ని దినాలైంది ప్రభుని సేవించక, ఎన్ని దినాలైంది ప్రభుతో మాట్లాడక, ఈ దినం ఒకసారి జ్ఞాపకం చేసుకో. చాలా రోజుల తర్వాత మందిరం తలుపులు తెరిచాడు, బాగు చేశాడు. ఎంత గొప్ప పస్కా పండుగలో ఎవరు పడితే వారు రావద్దు, ఎవరు పడితే వారు చేయవద్దు. ఎవరు కావాలా? యూదా వారు. ఎందుకంటే అతడు యెహోవాను స్తుతించేవాడు, ఆరాధించేవాడు. యోహాను సువార్త 4:24 వచనం, 4:23 వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. కనుక ఎంతగా దేవుని ఆరాధిస్తున్నావు, ఎంతగా దేవుని మహిమపరుస్తూ ఉన్నావు, ఈ దినమైనా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు ప్రభువును ఆరాధించేదానికి సమయం లేదు అని చెప్పి, లేకపోతే ప్రభువును ఆరాధించలేని పరిస్థితుల్లో కూడా ఉన్నావేమో, ఈ దినం నుంచైనా ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నము చేయాలి. కనుక రెండవది ఎవరు? ఇశ్రాయేలీలు, తర్వాత యూదావారు, తర్వాత ఎవరు పిలిచినాడు? వల్ల తర్వాత ఎఫ్రాయిములను పిలుస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము అనగా చూడండి, ఆదికాండము
41 అధ్యాయం, ఆది కాండము 41 అధ్యాయము 52 వచనం చదువుతాం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఏమని పేరు పెట్టాడండి? ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. కింద ఫుట్నోట్లో ఎఫ్రాయిము అనగా ఏమో, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము. కాబట్టి ఈ శ్రేష్టమైన పస్కా పండుగలో ఎవరు చేయవేయాలా? ఫలించి ఏం కావాలండి? అభివృద్ధి చెందాలి. ఆత్మీయమైన జీవితంలో ఫలభరితమైన అనుభవాలు ఉన్నాయా? ఆత్మీయమైన జీవితంలో ఫలములు ఫలించేటువంటి స్థితిగతులు ఉన్నాయా? ఎంత కాలమైంది ఫలములు ఫలించే? ఎప్పుడు చూసినా భర్త వస్తాడు, భార్య రాడు. ఎప్పుడు చూసినా భార్యనే వస్తారు, భర్త రాడు. ఏంటి పరిస్థితి? ఎప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలాలు ఫలించినట్టు? ఎప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలభరితంగా మార్చబడినట్లు? ఇప్పుడు ఈనాడు ఫలములు లేని వారు చాలా మంది అయిపోయినారు. ఫలాలు ఫలించడం వల్ల విశ్వాసులుగా, సేవకులుగా, సంఘాలుగా ఫలాలు లేవు. ఎంతమంది ఉంటే అంతమంది మాత్రమే ఉంటున్నారు. ఏమండి, ఒక 150 మంది సంఘం ఉంటే మరలా అందులో నుంచి ఒక 50 మంది పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో నుంచి ఒక 20 మంది పక్కకి వెళ్ళిపోతున్నారు. సంఘాలు పెరుగుతున్నాయి కానీ ఎవరు పెరుగుతారో చెప్పండి? ఎవరు పెరుగుతలేదు? విశ్వాసులు పెరుగుతలేదు, క్రైస్తవులు పెరగడం లేదు. సంఘాలు మాత్రం మీరు గమనించండి. ఒక వీధి ఉంటే ఆ వీధిలోనే 4-5 చర్చిలు ఉంటాయి. అన్నీ ఇదే బ్యాచ్. వీటి వలన అభివృద్ధి చెందినటువంటి అనుభవాలు. ఆ పుట్టలో చేపలే తప్ప కొత్తగా చేసేది ఏమీ లేకుండా పోతా ఉంది. నీ జీవితంలో వ్యక్తిగతంగా అభివృద్ధి చెందావా? ఫలాలు ఫలించావా? ఈ శ్రేష్టమైన పస్కా పండుగలో చేరవేయటానికి ఫలాలు ఫలించేవారు అవసరం. ఫలాలు కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని దగ్గరగా 35వ అధ్యాయం వరకు కూడా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు ఫలించి భూమిని నిండించుడి. ఫలిస్తున్నావా? ఏమైనా ఫలాలు ఉన్నాయా? చూడండి, ఎలాంటి ఫలం ఫలించాలంటే మత్తయి సువార్త రాయబడుతూ వచ్చినటువంటి మాటల్లో 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా 3వ అధ్యాయం 7వ వచనంలో అతడు పరిసయ్యుల్లో సదుకాయుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు ఏ ఫలం ఫలించాలా? మారు మనస్సుకు తగిన ఫలం, మార్చబడిన అనుభవం. ఈ రోజున నీ ఫలాలు ఏమైనా కనబడుతున్నాయా? దేవునికి ఫలభరితమైన అనుభవాలు ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలంట. మరి మన జీవితంలో ఎన్నిసార్లు ఫలించామో, ఎన్నిసార్లు ఫలించకుండా అలాగనే ఉండిపోతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, దేవుని ప్రజలంగా విశ్వాసమైనటువంటి మన జీవితంలో కూడా మారు మనస్సుకు తగిన ఫలములు మాత్రమే కాదు కానీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడింది. ఎఫెసీ పత్రిక 5:9లో వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము. ఇప్పుడు ఎలాంటి ఫలములు ఫలించాలంటున్నాడు అంటే ఏమన్నాడు? వెలుగు ఫలములు ఉన్నాయా? వెలుగు ఫలం యొక్క నిర్వచనం ఏంటంటే మంచితనం. చదవండి, మంచితనం, నీతి,
సత్యముతో ఈ రోజున మంచితనం ఉందా? నీతి ఫలాలు కనిపిస్తున్నాయా? కఠినస్తులుగా జీవిస్తున్నాము? మంచితనం లేకుండా అయిపోయిందా? ఒక దగ్గర సంఘంలో ఒక సేవకుడు పరిచయం చేస్తున్నాడు. ఆయన కుమారుడికి చాలా బాగాలేదు, చాలా డల్లుగా అయిపోయినాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనను భుజంలో వేసుకొని లోపలికి తీసుకొని పోతున్నాడు సేవకుడు. అక్కడ ఉన్న ఒక ఆయన అంటున్నాడంట, భలే జరిగింది ఏంటంటే. ఎలా జరిగింది? భలే జరిగింది. మంచితనం ఉందా? వెలుగు ఫలాలు కనిపిస్తున్నాయా? ప్రియులారా, నీవు నేను దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఆయన కొరకు ఫలములు ఫలించువారుగా ఉండాలా? ఆయన కొరకు ఫలములు ఇచ్చేటువంటి వారుగా ఉండాలా? భక్తులు అంటాడు, చూడండి రాయబడుతూ వచ్చినటువంటి మాటల్లో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా ఇక్కడ అంతా సిస్టర్స్ కనపడుతున్నారే, బ్రదర్స్ ఒకరు కూడా చదువుతారే అంటే వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తున్నారా బాబు మీరు? అసలు చాలా సంఘాల్లో సిస్టర్స్ కంటే ముందు బ్రదర్స్ చదవాలని చెప్పేసి కుతూహల పడుతూ ఉంటారు. మన దగ్గరేమో వాళ్ళు చదువుతున్నారు కదా, మనం ఆస్వాదిద్దాం అన్నట్టున్నారు. మగవాళ్ళు చదవండి, బ్రదర్స్ చదవండి, ఇంకా తీయలేదా? కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. ఏ ఫలం అండి? యెహోవా ఫలము అర్పిస్తున్నావా? యెహోవా ఫలాలు ఉన్నాయా? దేవుని కొరకు ఆరాధించేటువంటి ఫలాలు ఉన్నాయా? దేవుని కొరకు మార్పు చెందినటువంటి ఫలాలు ఉన్నాయా? వెలుగు ఫలాలు ఉన్నాయా? మంచితనం ఉందా? కనుక ఎవరు తమ జీవితంలో కూడా అభివృద్ధి చెందిన వారుగా ఉన్నారు, ఆత్మీయంగా ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు, ఫలములు ఫలించే వారుగా ఉన్నారు, వారు దేనికి అవసరమండి? పస్కా పండుగలో పాల్గొన్నారు. 4వది ఎవరిని పిలిచాడు? మనిషి అనగా ఇందాక మనం చదివాం కదా ఆది కాండము. మరోసారి చదవండి, అధ్యాయం చెప్పమ్మా. ఏ అధ్యాయం అది? 41:50 చదువు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి, ఇప్పుడు దాని జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు. మనిషి అనగా ఏమండి? మనిషి అనగా ఏంటి? మరచుట. అంటే ఎవరు కావాలో దేవునికి? ఎవరు కావాలో దేవునికి? పస్కా పండుగలు ఆచరించడానికి మరచిపోయిన వారు. ఏం మర్చిపోయిన వారు? ఏమండి? గత జీవిత పాపములు, గత జీవిత పతనములు, గత జీవితంలో చేసిన కార్యాలు, గత జీవితంలో జరిగించిన పనులు, వీటన్నిటిని ఏం చేయాలా? మర్చిపోవాలా. చాలాసార్లు ఇంకా మర్చిపోవడంలా. ఒక సేవకుడు మొన్న మధ్య మా దగ్గర ఒక చిన్న గొడవ జరిగింది మా పక్క విలేజ్లో. ఓ సేవకుడు కారు వేసుకొని వచ్చాడు. ఆ కారు మీద ఆంధ్రం ఏమో తెలుసండి? లాయర్. ఎవరు? లాయర్. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆయన లాయరు. కారు మీద ఇంకా ఏం మారాడండి? మారాడంటారా? ఏమన్నా నువ్వు లాయరువా పాస్టరువా అని అడిగాను. మనమేం ఆపుకోలేమయ్యా. నువ్వు లాయరువా పాస్టరువా అని అడిగితే లాయరు ఇంకెన్ని కమ్ములు ఉన్నాయో పాపం, బతుకు మారలాంటి. ఈనాడు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు కలిగి ఉన్నామా? రాయబడుతుంది కదా, ఏమంటున్నాడు? నేను మరచిపోయాను. నా గత జీవితంలో శ్రమలు, కష్టములు, బాధలు వీటన్నిటినీ మర్చిపోయినట్లుగా చేశాడు. కాబట్టి నేను ఏమంటాడు?
మనిషి మరచిపోవుట. ఆయనేమో గత జీవితాన్ని మర్చిపోమంటే మనమేం మర్చిపోతాం? 78 కీర్తన 11, 78 కీర్తన 11లో ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏమైనారు? దేవుని కార్యాలు మర్చిపోయే విశ్వాసులు, దేవుని పనులు మర్చిపోయే విశ్వాసులు, దేవుడు మన జీవితంలో కార్యములను మర్చిపోయే విశ్వాసం. ఈరోజు అలాగనే ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏది మర్చిపోయినావా లేదా? గత జీవితంలో ఉన్న పాపములు మర్చిపోయావా లేదా? అంటారు ఒకవేళ నేను ఇది వరకు లాగా ఉన్నట్టయితే, అంటే ఆ ఇది వరకు ఉన్నాయన్నీ మళ్ళా జ్ఞాపకం వస్తున్నాయా లేదా? ఇంకేమీ మర్చిపోలేదు, అలాగే ఉన్నాయండి. అందుకొరకే ఈ దినము గత జీవితంలో ఉన్నవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు చెప్పాడు మాట చూసి నేను ముందుకు వెళ్తాను. రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీ 3:13లో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటన్నిటినీ మరచి ముందున్న వాటి కొరకై ఏం చేస్తున్నా? వేగిరపడుచున్నా. వెనుకున్న వాటన్నిటినీ మరచిపోయి పాపము, పతనాలు, బలహీనతలు, పగలు, కోపాలు సమస్తం మర్చిపోయి ముందున్న వాటి కొరకై, అలాంటి వారు కావాలా పస్కా కొరకు. అందుకొరకే పస్కా పండుగను ఆచరించడానికి మార్పు చెందిన వారు, ఆరాధించేవారు, తర్వాత ఫలములు ఫలించేవారు. 4వది గత జీవితమును మర్చిపోయి దేవుని కొరకు సాగేవారు. అయినా పస్కా పండుగ జరగల. కారణం ఏంటో తెలుసా? చదవండి 2వ వచనం. 2వ దినవృత్తాంతాలు 32లో, సేవకు చాలినంత మంది యాజకులు తమను తామును ప్రతిష్ఠించుకున్న చేతను, జనులు యెరూషలేములోనికి కూడుకున్న చేతను మొదటి నెల ఆ పస్కా పండుగ 4వ అయిపోయింది. 5వది ఎవరు లేనందుకు సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకునేవారు కావాలా. దేవుని పని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుడు అప్పగించిన బాధ్యతల కొరకు, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృప కొరకే అప్పగించబడి లేక సమర్పించబడి వారు కావాలా. అపోస్తలుడైన పౌలు అన్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నావా? ప్రతిష్ఠ చేసుకున్నావా? ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయా? ప్రభు కొరకు పిలువబడిన అనుభవాలు ఉన్నాయా? ప్రతిష్ఠ లేకపోతే ప్రియమైన వాళ్ళుగా ఎంతో కష్టం. పస్కా పండుగ జరగదు. పస్కా పండుగను పాలు పొందడం కొరకు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకుని వారు. ఎలా ఉన్నావు? ఏ స్థితిలోనే ఉన్నావు? నీ ద్వారా ఒకవేళ పస్కా పండుగ ఆగిపోతుందేమో. నీవు సిద్ధపడని కారణాన్ని బట్టి, నీవు ఫలించని కారణాన్ని బట్టి, చాలాసార్లు నువ్వు మార్పులు పొందని పరిస్థితులను బట్టి నీ ద్వారా పస్కా పండుగ ఆగిపోతుందేమో. ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీ ముందుకు వెళ్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇలా ఈ శ్రేష్టమైన పస్కా పండుగలో సరిదిద్దబడిన వారిమై చేయవేస్తాం. కాలా తీసిపోయిందని మీరు అందరూ చెందుతున్నట్టు మొక్క కవలికలుగా తెలుస్తుంది. దయచేసి ఇంత సమయం ఇవ్వలేదు. మనం అనుకున్న సమయంలోనే ముగిస్తుంది. 3-4 విషయాలు మనం ముగించుతూ వచ్చిన జరిగింది. పస్కా విషయంలో అందరినీ క్రిస్టియా తెలిసిన రీతిని మన దగ్గర ఉంచుతూ వచ్చినారు.
మనం ఏ విధంగా ఉన్నాము? ఇశ్రాయేలులో ఉన్నామా? యోధా జనాంగంలో ఉన్నామా? ఎఫ్రాయిముకు జనాంగం చెందిన వారు ఉన్నామా? మనషే గోత్రం చెందిన వారుగా ఉన్నామా? ఇశ్రాయేలుగా మార్చబడిన స్థితిలో ఉన్నామా? లేకుంటే ఎఫ్రాయిము అభివృద్ధి చెందేదిగా పనిచే రీతిలో ఉన్నామా? లేకపోతే మనుష్యంగా మర్చిపోవటం అనే రీతిగా ఉన్నామా? లేదని మనం రక్షించుకొని ప్రతిమైన రీతిలో పాల్గొంటూ పొందాలని అన్నాను. అవన్నీ మనం ఏం చేయాలనుకున్నారో ప్రతిష్ఠించుకునే వారం ఉండాలి. ప్రతిష్ఠించుకునే వారంగా మనం ఉండి ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం సాదృశ్యంలో ఉన్నటువంటి త్వరలో పాల్గొంటూ పొందడానికి మనకు ఆయన కృప మనకు తోడై ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి వినయ్ కుమార్ అన్న బలధరిస్తారు. ఏసస్ అన్న ప్రార్థన చేస్తారు.